ఉదయం. గ్రామం ఇంకా నిద్రలోనే ఉంది. కానీ మామ, అల్లుడు మాత్రం ఇప్పటికే బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఈరోజు మన కోసం కాదు, మన గ్రామ రైతుల కోసం వెళ్తున్నాం అని మామ అన్నాడు. కొడుకు దృఢంగా తల ఊపాడు. వాళ్ళు జిల్లా వ్యవసాయ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇప్పటికే చాలా మంది రైతులు తమ సమస్యలతో ఎదురు చూస్తున్నారు. ఒక వృద్ధ రైతు, బాబూ, 3 రోజుల నుంచి వస్తున్నా, ఎవరూ మా మాట వినడం లేదు అన్నాడు. ఆ మాట విని కొడుకు గుండె భారమైంది. మామా, భయపడకండి, ఈరోజు మనం అందరి మాట వినిపిస్తాం అన్నాడు. కొద్దిసేపటి తర్వాత వ్యవసాయ అధికారి బయటకు వచ్చాడు. కొడుకు ముందుకు వెళ్ళి గౌరవంగా నమస్కరించాడు. సార్, మేము న్యాయం అడగడానికి వచ్చాం, దానం కాదు అన్నాడు. అధికారి వాళ్లను లోపలికి పిలిచాడు. కొడుకు, మార్కెట్లో జరిగిన అన్యాయం, వ్యాపారుల తక్కువ ధరలు, రైతుల నష్టాలన్నీ ఒక్కొక్కటిగా వివరించాడు. అధికారి శ్రద్ధగా విన్నాడు. తరువాత అన్నాడు, మీ దగ్గర ఆధారాలు ఉంటే మేము చర్యలు తీసుకుంటాం అన్నాడు. మామ వెంటనే ఒక ఫైల్ ముందుకు పెట్టాడు. అందులో రైతుల అమ్మకపు రసీదులు, ధరల వివరాలు, వ్యాపారులు ఇచ్చిన రేట్లన్నీ ఉన్నాయి. అధికారి ఆ ఫైల్ చూసి ఆశ్చర్యపోయాడు. మీరు చాలా మంచి పని చేశారు అన్నాడు. ఈ విషయాన్ని మేము వెంటనే విచారిస్తాం అని హామీ ఇచ్చాడు. ఆ మాట విన్న రైతుల ముఖాల్లో చాలా రోజుల తర్వాత చిరునవ్వు కనిపించింది. బయటకు వచ్చిన తర్వాత మామ కొడుకు భుజంపై చేయి వేసి, నిజం కోసం నడిచే దారిలో కష్టాలు ఉంటాయి, కానీ గమ్యం మాత్రం తప్పకుండా ఉంటుంది అన్నాడు. కొడుకు ఆకాశం వైపు చూసి, మన పోరాటం ఇప్పుడే మొదలైంది అన్నాడు. కానీ వ్యాపారులు కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. వాళ్ళు రైతుల ఐక్యతను చెడగొట్టడానికి చివరి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నం ఏమిటి మామ, అల్లుడు? దాన్ని ఎలా ఎదుర్కొంటారు తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 10 చివరి కుట్ర. మామ, నువ్వు లేకపోతే నేను లేను కథ కొనసాగుతుంది.